ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్కారం అలాగరే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, రీసెంట్ గానే కేరళ కోర్ట్ ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ ఎవరైతే ట్యూషన్ టీచర్ ఉన్నారో అమ్మాయి మీద లైంగిక దాడి చేయడం వల్ల 111 ఏళ్ల జైలు శిక్షని వారైతే వేయడం జరిగింది. అంత కఠినమైన శిక్ష వేయడానికి గల కారణం ఏంటి సార్? ఈరోజు ఎవరైతే మైనర్ బాలికల మీద కానీ మహిళలపైన కానీ అత్యాచారం చేసి తప్పించుకోవాలనుకున్నటువంటి ప్రబుద్ధులు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా రీసెంట్గా కేరళ హైకోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పు పెద్ద చెంపపెట్టైంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మహిళలపైన అఘాయిత్యాలు అత్యాచారాలు చాలా దారుణంగా పెరిగిపోయి ప్రతి చోట మనం చూస్తున్నాం. ప్రతిరోజు పేపర్లో దీనికి సంబంధించిన న్యూస్లు వస్తున్నాయి, ప్రతిరోజు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే చాలామంది ప్రజలకు అభిప్రాయం ఏంటంటే కోర్టుల్లోకి వెళ్తే ఈ కేసు త్వరగా పరిష్కారం అవ్వదు, తొందరగా రిజల్ట్ రాదు, దీనివల్ల అమ్మాయిలు చాలా మానసికంగా వేదన అనిపిస్తారు అని రకరకాల అభిప్రాయాలతో ఈరోజు ఏదైతే సోషల్లో ఉన్నారో అటువంటి వారికి ఇప్పుడు మనం చెప్పబోయే న్యూస్ నిజంగా న్యాయస్థానాల మీద ప్రతి ఒక్కరికి కూడా ఒక సత్వర న్యాయం జరుగుతుంది, ఆ అమ్మాయికి సరైన న్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక అభిప్రాయం కలగడం నిస్సందేహంగా జరుగుతుంది. ఒక అభిప్రాయం, ఒక మంచి అభిప్రాయం కలిగే విధంగా నిన్న కేరళ హైకోర్టు జనవరి 1 ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అద్భుతమైన తీర్పు ఇచ్చింది కేరళ హైకోర్టు. ఎందుకంటే చిన్న విషయం కాదు, ఒక మహిళ అఘాయిత్యం విషయ పరిధిలో అంటే విషయం వివరాల్లోకి వెళ్ళినట్లయితే 111 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది కేరళ హైకోర్టు. దీనితో పాటు 1,05,000 రూపాయల జరిమానా కూడా విధించారు. ఒకవేళ జరిమానా చెల్లించిన పక్షంలో మరొక ఏడాది పాటు జైల్లో ఉండేటట్టుగా కోర్టు అంత భయంకరమైన ఉత్తర్వు ఇవ్వడానికి కారణం ఏమిటి, ఎందుకు ఈ రకమైన జైలు శిక్ష చేయమని చెప్పి ఆ ప్రబుద్ధుడికి ఇవ్వడం జరిగింది అంటే ముఖ్యంగా ఈ సంఘటన కేరళ ప్రాంతం జరిగింది. మన దేశంలో కేరళ తెలుసు, అది కూడా కాబట్టి కేరళ ప్రాంతం జరిగిన ఈ దుర్ఘటన ఏంటంటే ఇతడు యాక్చువల్గా ఈ 44 ఇయర్స్ ఇతను ఒక ప్రభుత్వ ఉద్యోగం అవుతున్నప్పుడు కూడా ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పేవాడు. ఇంటి దగ్గర ట్యూషన్ చెప్తూ ఇంటర్ విద్యార్థుడు ఒక అమ్మాయికి మ్యాథ్స్ ట్యూషన్ చెప్తా అని చెప్పి ఇంటి దగ్గర అమ్మాయిని పిలిపించుకుని ట్యూషన్ చెప్పాడు. ఈ తంతు మెల్లగా జరుగుతుండగా వీడు ఏం చేశాడంటే అమ్మాయి మీద కొద్ది రోజుల పాటు తెలియకుండా ఆ అమ్మాయికి భయపెడుతూ భయకంపితం చేస్తూ ఎవరికైనా చెప్తే నేను చంపేస్తానని చెప్తూ ఆ అమ్మాయి మీద ఒక అఘాయిత్యాన్ని కూడా చేయడం జరిగింది. అక్కడితో ఈ ప్రబుద్ధుడు ఆగాడా? ఆగలేదు. ఆ యొక్క కంప్లీట్గా ఫొటోస్ ఇమేజెస్ అన్ని కూడా మొబైల్లో తీసుకొని వాటిని గట్టిగా నువ్వు ఎవరికైనా చెప్పావంటే ఈ ఇమేజెస్ అంతా కూడా నేను ఫేస్బుక్లో కానీ పూర్తిగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాను, మీ పేరెంట్స్ కూడా చెప్పకని చెప్పి ఇంకా గట్టిగా చెప్తే నేను చంపేస్తానని చెప్పి కూడా అతను ఆ అమ్మాయి మీద బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇది తెలిసినట్టు నా అమ్మాయి ఏం చేసిందంటే ట్యూషన్కి వెళ్ళమని చెప్పి పేరెంట్స్ ఎంత ప్రోద్బలం చేస్తున్నా కూడా నేను ఆ ట్యూషన్కి వెళ్ళను, ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళని చెప్పి ఆ అమ్మాయి వెనుకడుగేసింది. ఎందుకు ఇలా మా అమ్మాయి ఈ రకంగా చేస్తుంది అని చెప్పి పేరెంట్స్ కాస్త విషయ వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఈ సంఘటన జరిగినట్టుగా పూర్తిగా తెలిసింది. వెంటనే ఏం చేశారంటే దగ్గరలో ఉన్న పోలీసులను సంప్రదించడం, పోలీసులు ఇమీడియట్గా ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. అయితే ఈ సంఘటన జరిగింది 2019లో ఈ సంఘటన జరిగింది. అయితే పోలీసులు అప్పటి నుంచి చేశారు. అయితే ఇతను ఏం చేశారంటే నేను ఏదైతే అమ్మాయి మీద అఘాత్యం చేశానో అది నేను ఆ రోజు అక్కడ క్షణంలో నేను లేను, నేను అమ్మాయికి బెదిరింపులు పాల్పడలేదు, కేవలం అమ్మాయి కావాలని లెక్కలు నేర్చుకునే విధంగా నేను తప్పించుకోవడం కోసం చెప్పి అమ్మాయి ప్రయత్నం చేస్తుంది, నేను సత్యం చెప్పి ఎన్నో సందర్భాల్లో కూడా అతను తప్పించుకునే ప్రయత్నం మీద లోవర్ కోర్టులో వెళ్ళినప్పుడు కూడా జరిగింది. అయితే దీని మీద పోలీసుల యొక్క విచారణ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. పోలీసులు చేసిన విచారణ ఏదైతే ఉందో అద్భుతమైన విచారణ చేశారు. ఆ ఏదైతే అమ్మాయి చెప్తున్నటువంటి సంఘటన ఏదో జరిగిందో ఆ అమ్మాయిని పిలిచి ఇంటరాగేషన్ చేశారు. ఆ అమ్మాయిని పిలిపించిన తర్వాత ఆ మొత్తం రికార్డ్ అంతా కూడా ఒక చార్జ్ షీట్ ఫైల్ చేశారు. అద్భుతంగా ఆ టైంలో ఇతను ఎక్కడున్నాడు, అతను మొబైల్ ట్రాక్ చేశారో ఆ మొబైల్ సందర్భంలో సిగ్నల్స్ ఆధారంగా ఆ యొక్క ఏదైతే ఆ సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా ఇతను ఆ టైంలో ఎక్కడున్నాడు అన్నది కూడా ట్రేస్ చేసి పూర్తి సాక్ష్యాధారాలు సేకరించి పూర్తిగా ఆ హైకోర్టు ముందు పెట్టడం జరిగింది. ఇదంతా విన్నటువంటి న్యాయమూర్తి గారు ఏం చేశారంటే ఇది చాలా ఘోరమైనటువంటి నేరం. ముఖ్యంగా ఒక మైనర్ బాలిక, ఇంటర్ చదువుతున్న అమ్మాయి, ఒక మైనర్ బాలిక, ముఖ్యంగా ఆ మైనర్ వ్యవస్థ అమ్మాయి యొక్క మానసిక ఆ టైం మీద ఆ సమయంలో ఆమె మీద ఇటువంటి దాడులు జరిగితే తప్పనిసరిగా ఆమె యొక్క మానసిక స్థితి మీద కూడా భవిష్యత్తులో చాలా డ్యామేజ్ అవుతుందని ఉద్దేశించి ప్రత్యేకంగా ఏం చేశారంటే అతన్ని పూర్తిగా ఇదిగా నేరం చేయడం అంటే ప్రధాన తప్పు, చేసిన తర్వాత ఆ నేరం తప్పించుకోవడం కోసం చెప్పి అతను రకరకాల మార్గాలు అనుసరించి కోర్టుల్ని పోలీసుల్ని కూడా తప్పుదో పట్టించడానికి తీవ్రంగా పరిగణించింది, తీవ్రమైన దోషంగా పరిగణించింది ఈవెన్ ఆ కేరళ హైకోర్టు. ఇమీడియట్గా ఏం చేశారంటే అతనికి నిన్న జనవరి 1 నాడు కంప్లీట్గా ఫైనల్ జడ్జిమెంట్ తీర్పిచ్చారు. 111 సంవత్సరాల పాటు
అతన్ని కఠినంగా జైల్లో ఉంచమని చెప్పి, అంటే ఎంత దారుణమైనటువంటి ఆ స్థితికి తీసుకెళ్లాడు. ఒక అమ్మాయి యొక్క జీవితాన్ని పూర్తిగా పాడు చేశాడు కాబట్టి, ఆ అమ్మాయి మానసికంగా శారీరకంగా దౌర్బల్యాన్ని అనుభవించింది కాబట్టి, అది తీరినటువంటిది కాబట్టి, ఇలాంటి అకృత్యానికి పాల్పడినటువంటి ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో ఇతడికి మామూలు శిక్ష కాదు, 111 సంవత్సరాల పాటు అసలు బయటికి రాకుండా వీడు కామ పిశాచి అని ఆ జడ్జిమెంట్ తీర్పులో కూడా మనం చదివినట్టు ఆ వర్డ్ కూడా వాడడం జరిగింది. వీడు ఒక కామ పిశాచి, ఇటువంటి వాడు ఈనాడు జనారణ్యంలో మనుషుల మధ్య తిరగడానికి వీడికి అర్హత లేదు కాబట్టి వీడికి జైల్లోనే ఇవ్వాలి. వీలితే మరణశిక్ష విధించినప్పుడు కూడా మరణశిక్ష అయితే ఈజీగా ప్రాణం పోతుంది, కానీ అట్లా కాకుండా వీడు 111 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నప్పుడే వీడికి ఒక పశ్చాత్తాపం వస్తుందేమో ఈ వదవడిగా అని చెప్పి పూర్తిగా కోర్టు న్యాయమూర్తి గారి తీర్పునిస్తూ 1,05,000 రూపాయల జరిమానా కూడా విధించారు. ఎందుకంటే అటు శిక్ష జరిమానా రెండు కలిపి వేయడం జరిగింది. నిన్న నేను జైల్లో ప్రవేశపెట్టడం జరిగింది. నేను ఎందుకు దీన్ని మనం ఒక వీడియోగా చేస్తున్నాం అంటే ప్రధానంగా సిరిగారు, ఈ రోజు ఎవరైనా ఒక సాహసం ఒక అమ్మాయి ఒంటి మీద చెయ్యి వేయాలంటే కూడా ఈ వార్త చూసిన వాడు తక్షణం విరమించుకోవాలి. న్యాయస్థానాల మీద పూర్తిగా ఒక నమ్మకం జరగాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన శిక్ష. ఒక మైనర్ బాలిక కావచ్చు, ఒక మహిళ కావచ్చు, ఒక మహిళ మీద చెయ్యి వేయాలన్నా, ఆమె మీద తప్పుడుగా ప్రవర్తించాలన్నా, ఒక తప్పుడు ఉద్దేశంతో ఆమెను ఏమైనా చెయ్యాలనుకున్నా ఇమ్మీడియట్గా అటువంటి వారికి చెంపపెట్టు కావాలంటే మన భారతదేశంలో కూడా చట్టాలు న్యాయాలు ఉన్నాయి. కేవలం విదేశాల్లోనే కాదు అని చెప్పి మనం ఉదాహరణలు తీసుకొని చెప్తాం. అదే దుబాయ్లో చేసి ఈ రకంగా ఉంటుంది, కువైట్లో అయితే చేతికి చెయ్యి కాలుకి కాలు అంగానికి అంగం తీస్తారు కాబట్టి ఇక్కడ కూడా అటువంటి రావాలని చెప్పి చాలా మంది సామాజికవేత్తలు ఏదైతే కూస్తున్నారో వాళ్ళకి చెంపపెట్టుగా నిన్న కేరళ వచ్చినటువంటి ఈ తీర్పు ఏదైతే ఉందో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాలన్నీ కూడా దీన్ని హర్షదాయకంగా దీన్ని స్వీకరించారు. ఎందుకంటే ఇట్లాంటి చట్టాలు ఇటువంటి తీర్పులు వచ్చినప్పుడే ఎవరికైనా పురుషుల్లో ముఖ్యంగా ఈ అమ్మాయిని తప్పుగా ఆలోచించాలన్నా, తన సోదరగా తన తల్లిగా భావించాలి తప్ప చెడుగా ఆలోచించే ఉద్దేశం ఉంటే ఇట్లాంటిగా మన కోర్టులు కూడా తీర్పులు ఇస్తాయని చెప్పడానికి పెద్ద ఉదాహరణ నిన్న హైకోర్టులో వచ్చింది, కేరళ హైకోర్టు వచ్చిన తీర్పు. అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా అయినా అనేక సంఘాలు జరుగుతున్నాయి, ప్రతిరోజు జరుగుతున్నాయి, ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో కేరళ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఏదైతుందో రియల్లీ కేరళ హైకోర్టు ఇచ్చిన న్యాయమూర్తి గారికి అందరికీ కూడా మన అభినందన తెలుపుతూ, ఇటువంటి ఎవరైనా చేయాలంటే కూడా ఈ వీడియో ద్వారా అట్లీస్ట్ ఇంత భయంకర తీర్పు ఉన్న భయపడి ఇప్పటికైనా విరమించుకోవాలి డియర్ ఫ్రెండ్స్. డెఫినెట్గా సార్, నిజంగా చెప్పాలి అంటే ఇలాంటి ఆలోచన వచ్చినా, ఇలాంటి పనులు చేయాలి అనుకున్నా కూడా మనం ఎన్నోసార్లు ఎంతో మంది గురించి ఎన్నో ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. న్యాయం కావాలి, న్యాయం 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 అని. ఫైనల్గా కోర్టు నుంచి కూడా మనకు ఒక మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది, ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు.